ఇక్కడ ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన్ని కలిశారు. కలిసిన తర్వాత ఆలింగనం చేసుకున్నారు, చాలా కూల్గా కూర్చుని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అడిగారు, నీకేం కావాలి అని. కానీ ఈరోజు చాలామంది ఒక ముఖ్యమంత్రిని కలిస్తే కొంత డబ్బు ఇవ్వండి, లేకపోతే మా మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు చేయించండి, లేకపోతే నా ఆరోగ్యానికి కొంత డబ్బులు ఇవ్వండి, మా ఇంట్లో ఆవిడకి బాగాలేదు అని చెప్పి వగేరా కోరికలు కోరటం చూసాం. కానీ ఈ పెద్ద మనిషి అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు మా ఊరు కోసం అంటే డ్రైనేజ్ బాగు చేయించండి, అలాగే మా పాకల నుంచి చేపల చెరువుకి వెళ్ళే దారి సరిగ్గా లేదు, అది కూడా రోడ్డు వేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అది కాకుండా వాళ్ళ అబ్బాయికి ఏదో కాల్ ప్రాబ్లం ఉంటే దాని గురించి కోరిక అడిగారు. ఇంకేం కావాలి బాబు? మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువు తెలియదండి. నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ అండి విజయవాడ వీళ్ళు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలో నేను చేస్తాను ట్రీట్మెంట్ అవి.